హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మారా అనే ఒక సూపర్ న్యాచురల్ అమెరికన్ మూవీని తీసుకొచ్చాను. ఈ మూవీ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్లీప్ పారాలిసిస్ మీద ఉంది. మూవీ స్టార్ట్ చేసేదానికన్నా ముందు మీలో ఎవరికైనా స్లీప్ పారాలిసిస్ అటాక్ అయిందా? ఇఫ్ మీ ఆన్సర్ ఎస్ అయితే అసలు దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అండ్ ఆ సిచ్యువేషన్లో మీరేం చేశారో అండ్ ఎలా నార్మల్ అయ్యారో కామెంట్ చేసి లెట్స్ ఎవ్రీవన్ నో యువర్ స్టోరీ. అసలు మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని ఇవన్నీ ఎందుకు అడుగుతుంది అని అనుకుంటున్నారా? సో ద ఓన్లీ రీజన్ ఈజ్ ఈ మూవీ అంతా ఈ టాపిక్ మీదే ఉంది కాబట్టి. సో లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ టు ద స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్లో మనకు ఒక రీసెర్చ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అందులో ఆల్ ఓవర్ ది వరల్డ్ 40% ఆఫ్ పీపుల్ స్లీప్ పారాలిసిస్ని ఎక్స్పీరియన్స్ అయ్యారని చెప్తారు. అందులో కొంతమంది స్లీప్ పారాలిసిస్లో డీమాన్స్ని చూశాను అని ఉంటుంది. ఈ సీన్ని కట్ చేసి నెక్స్ట్ సీన్లో సోఫీ అనే ఒక చిన్న పాప నిద్రలోంచి లేవడం చూపిస్తారు. కరెక్ట్గా తన ఆపోజిట్ రూమ్లో నుండి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దాంతో ఆ పాప అక్కడికి వెళ్తుంది. ఆ రూమ్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఆ రూమ్ నుండి వాళ్ళ మదర్ హలీనా అరుస్తూ ఉన్నట్టుగా వినిపిస్తుంది. సోఫీ డోర్ ఓపెన్ చేయడానికి చెయ్యిని ఎత్తుతుంది. అప్పుడే వాళ్ళ మదర్ డోర్ ఓపెన్ చేసి తనని రూమ్లోకి చూడొద్దని చెప్తుంది. కానీ సోఫీ లోపలికి చూస్తుంది. అక్కడ వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉంటాడు. అది చూసి సోఫీ చాలా భయపడిపోతుంది. ఇక ఈ కేస్ని ఒక సైకాలజిస్ట్ అయిన కేట్ అనే అమ్మాయికి అప్పచెప్తారు. కేట్ క్రైమ్ స్పాట్కి అంటే సోఫీ వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడికి రీచ్ అవ్వగానే తనకి ఎంసీ కార్తీ అనే డిటెక్టివ్తో పరిచయం అవుతుంది. ఇక వీళ్ళిద్దరే ఈ కేసుని హ్యాండిల్ చేసేది. డిటెక్టివ్ అంటాడు, సోఫీ వాళ్ళ ఫాదర్ది న్యాచురల్ డెత్ అసలుకే కాదు, అతన్ని ఎవరో చంపారు, అది హలీనానే అయి ఉంటుంది అని. ఇది తన బిహేవియర్ని చూసి చెప్తున్నాడని అంటాడు. కేట్ ఆ క్రైమ్ సీన్ని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అందులో టాకాహాసి అనే పెయింటింగ్ని కూడా క్లిక్ చేస్తున్నట్టు చూపిస్తారు. కేట్ హలీనాని కలిసి ఈ మర్డర్ వివరాలను తెలుసుకోవడం కోసం క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది. కానీ హలీనా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సో ఈ కేస్ చాలా మిస్టీరియస్గా ఉంటుంది. అందరూ హలీనా మీదే అనుమానంతో ఉంటారు. ఎందుకంటే అతను చనిపోయినప్పుడు అతనితో కేవలం హలీనా మాత్రమే ఉంది కాబట్టి. కేట్ సోఫీని కలవడానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కలుస్తాడు. అతను కేట్తో అంటాడు, ఈ మర్డర్ డక్ పేరు గల వ్యక్తి చేశాడు అని. అతను ఒక డ్రగ్ అడిక్ట్ అయి ఉంటాడు. అతను అలా ఎందుకు అంటాడంటే లాస్ట్ వీక్కి ముందు హెలినా ఇంకా తన హస్బెండ్తో చూశాను అని. దాని తరువాత కేట్ సోఫీ గురించి అడుగుతుంది. అతను ఆ బెడ్ కింద భయంతో దాక్కున్నట్టుగా చూపిస్తాడు. కేట్ తన దగ్గరికి వెళ్ళి ఆ నైట్ ఏం జరిగిందని అడుగుతుంది. కానీ సోఫీ హలీనా లాగే సైలెంట్గా ఉంటుంది. సోఫీ అంటుంది తనతో ఏమైనా చెప్తే తన మదర్ తన నుండి దూరం అవుతుంది అని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పాడని చెప్తుంది. కేట్ అలా ఏం జరగదు, వాళ్ళ మదర్ని తనకి దూరం చేయనని ప్రామిస్ చేస్తుంది. కేట్ సోఫీతో ఒక స్టోరీని షేర్ చేసుకుంటుంది. తన చిన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ తనకి వచ్చిందంటూ, తను ఏం రియాక్ట్ అవ్వనందుకే వాళ్ళ మదర్ చనిపోయిందని సోఫీకి చెప్తుంది. ఇంకా సోఫీ నోరు విప్పి మా డాడ్ని మారా అనే డీమాన్ చంపిందని అంటుంది. కేట్ తర్వాత హలీనా దగ్గరికి వెళ్ళి మారా నేమ్ని తీస్తుంది. ఆ పేరుని వినగానే హలీనాకి ఏమైందో తెలీదు, గట్టిగా కోపంతో అరుస్తూ ఉంది. అప్పుడే ఈ సీన్ని అక్కడికి కట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో అంతా కామ్గా ఉన్నట్టుగా చూపిస్తారు. రిమైండ్ రూమ్లో కేట్ హలీనాని ఆ నైట్ జరిగిన దాని గురించి అడుగుతుంది. హలీనా చెప్తుంది వాళ్ళ హస్బెండ్ ఆ నైట్ చాలా గిల్ట్లో ఉన్నాడు. ఎందుకంటే అతను తన స్టూడెంట్తో అఫైర్ పెట్టుకున్నాడన్న గిల్ట్తో ఉన్నాడు. ఆ గిల్ట్తోనే ఆ నైట్ పడుకున్నాడని చెప్తుంది. హలీనా కూడా తన కూతురు సోఫీ గురించి గిల్ట్తోనే పడుకున్నానని చెప్తుంది. హలీనా పడుకున్న కాసేపటికి తన బాడీ అంతా పారలైజ్ అయిపోయింది అని. అప్పుడే రూమ్లోకి మారా అనే ఒక డీమాన్ తన హస్బెండ్ పైకొచ్చి కూర్చొని అతన్ని చంపేసిందని, నేను అన్నీ చూస్తున్నా కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్తుంది.
తన మాటలు విని క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా హస్బెండ్ ఎఫ్ఐఆర్ గురించి తెలిసి తను అతన్ని చంపేసిందని కంక్లూజన్కి వస్తారు. ఎందుకంటే ఈ డీమాన్స్ ఇంకా స్పిరిట్స్ల కాన్సెప్ట్ని ఎవరూ నమ్మరు కాబట్టి. పోలీసులు హెలీనాని వెంటనే అజైలంలోకి పంపాలని అనుకుంటారు. ఎందుకంటే తన మెంటల్ హెల్త్ కాస్త డిస్టర్బ్గా ఉంది కాబట్టి తను నార్మల్ అయ్యే వరకు అక్కడే ఉంచాలి అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళంతా హెలీనాకి కొంచెం మెంటల్ ఉందని అనుకుంటారు. బికాస్ ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి డీమాన్ కేసెస్ రాలేవు కాబట్టి. నెక్స్ట్ సీన్లో కేట్ ఇక్కడ అసైలం పేపర్స్ని రెడీ చేస్తూ ఉంటుంది. తనకి కూడా గిల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తను సోఫీతో చేసిన ప్రామిస్ని బ్రేక్ చేయబోతున్నాను అని. అప్పుడే తన వెనక ఎవరో ఉన్నట్టుగా తనకి అనిపించి వెనక్కి చూస్తుంది. కానీ వెనక ఎవరు ఉండరు. కానీ అక్కడ ఒక వైన్ గ్లాస్ పగిలిపోయి కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో సోఫీకి హెలీనాని దూరం చేసి అసైలంలోకి పంపిస్తారు. అదే రోజు రాత్రి కేట్ ఆ గిల్టీతోనే పడుకొని ఉంటుంది. తను మంచి నిద్రలో ఉన్నప్పుడు తన బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయి కిచెన్లో ఎవరో లేడీ భయంకరంగా కనిపిస్తుంది. భయంతో వెంటనే లేచి కూర్చుంటుంది. ఇప్పుడు కేట్ కూడా స్లీప్ పారాలిసిస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే హెలీనా చెప్పిన దాంట్లో కూడా కాస్త నిజం ఉందేమో అని కేట్కి తన పైన కొంచెం నమ్మకం వస్తుంది. అప్పుడే తను క్లిక్ చేసిన పిక్ గుర్తొస్తుంది. ఏదైతే టాకాహాసి అని ఉన్న పెయింటింగో అది. కేట్ ఆ పెయింటింగ్స్లో ఉన్న పేజెస్ అన్నీ చూస్తూ ఉంటుంది. అందులో ఉన్న అడ్రస్కి వెళ్తుంది. అక్కడ ఆ అడ్రస్ ఆ టాకాహాసిదే అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఇంట్లో సామాన్లు అన్నీ ఆగం పడేసి ఉంటాయి. అతని రూమ్లోకి వెళ్ళి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. అది చూసి కేట్ గట్టిగా అరుస్తుంది. ఇంకా పోలీస్ వాళ్ళంతా అక్కడికి వస్తారు. కేట్కి అర్థమైనంత వరకు అతను చనిపోయి 1 వీక్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో కేట్ హెలీనాని కలవడం కోసం అజైలంలోకి వెళ్తుంది. అక్కడ హెలీనాకి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ డెత్ గురించి క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది. స్టిల్ తన నోరే విప్పదు. కేట్ చాలా రిక్వెస్టింగ్గా ఫోర్స్ చేస్తూ అడుగుతుంది. ఇంకా హెలీనా అంతా చెప్తుంది. వాళ్ళ హస్బెండ్కి స్టార్టింగ్ నుండే పడుకోవడం చాలా కష్టంగా ఉండేది. దానికోసం వాళ్ళు ఒక సైకాలజిస్ట్ అయిన డాక్టర్ ఆలిస్ దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది అన్న టైంలోనే అతని కంట్లో రెడ్ మార్క్ వచ్చింది. అది వచ్చాకే అతను చనిపోయాడు అని అంటుంది. ఇంకా తన కళ్ళు కూడా కేట్కి చూపిస్తూ, చూడు నాకు కూడా ఆ రెడ్ మార్క్ వచ్చింది. ఆ డీమాన్ ఎవరినైనా చంపే ముందు ఇలాగే కంట్లో రెడ్ మార్క్తో సిగ్నల్ని ఇస్తుంది. నేను కూడా తొందరలోనే చనిపోతా అని అంటుంది. నెక్స్ట్ డే కేట్ డాక్టర్ ఆలిస్ కౌన్సిలింగ్ సెషన్కి వెళ్తుంది. అక్కడ పేషెంట్స్ అందరూ వారి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. డగ్ కూడా ఆ కౌన్సిలింగ్లో ఉంటాడు. అతను సోల్ అనే అతన్ని ఆ రోజు నైట్ పడుకోవద్దని వార్న్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని కంట్లో ఆ మార్క్ని ఏదైతే ఆ డీమాన్ సింబలో అది ఉంటుంది. సో డగ్ సోల్ని పడుకోవద్దని అంటాడు. సోల్ ఆ మారా డీమాన్కి ఎంత భయపడతాడంటే అతను అదే నైట్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. సోల్ చనిపోయాక డిటెక్టివ్స్ అందరి కళ్ళు డగ్ పైనే ఉంటాయి. ఎందుకంటే కాలజ్ఞానం చెప్పినట్లు అతను చనిపోతాడని ముందే చెప్తాడు కాబట్టి. ఇంకా డగ్ని డిటెక్టివ్ రిమైండ్ రూమ్లోకి తీసుకెళ్ళి అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కానీ అతను అన్నిటినీ ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. కేట్ ఫోర్స్ చేయడంతో మారా గురించి చెప్తాడు. మారా అనే డీమాన్ గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని మాత్రమే అటాక్ చేయగలుగుతుంది అని చెప్తాడు. కేట్ టాకాహాసి గురించి అడిగితే అతనికి కూడా పడుకోవద్దని వార్న్ చేశాను, అయినా కూడా వినకుండా అతను పడుకున్నాడు, దాంతో చనిపోయాడని అంటాడు. నెక్స్ట్ సీన్లో కేట్కి అసైలంలో ఉన్న హెలీనా చనిపోయిందన్న విషయం తెలుస్తుంది. కేట్ చాలా బాధపడుతూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంది. నెక్స్ట్ సీన్లో కేట్ బాత్ టబ్లో రిలాక్స్ అవుతూ ఉంటుండగా అలాగే అక్కడే పడుకొని గాఢ నిద్రలోకి పోతుంది. అప్పుడే తన బాడీ ప్యారలైజ్ అయిపోయింది. ఇక్కడ కేట్ మారా డీమాన్ని చాలా దగ్గరగా చూస్తుంది. కాసేపటికి అంతా నార్మల్ అవుతుంది. కానీ కింద ఫ్లోర్ పైన చూస్తే ఖాళీ గుర్తులు కనిపిస్తాయి. సో అది కళ అయితే అయి ఉండదు. కేట్ని చూసుకుంటే తన కంట్లో కూడా ఆ రెడ్ మార్క్ వచ్చి ఉంటుంది.
కేట్ నెక్స్ట్ డే హెలినా అజైలంలో చనిపోయిన టైంలో కెమెరాలో రికార్డింగ్స్ని చూస్తూ ఉంది. అందులో ఏదో ఇన్విజిబుల్ పవర్ వల్లే తను చనిపోయినట్టుగా కనిపిస్తుంది. అది ఇంకెవరో కాదు, మారా డిమాన్ అయి ఉంటుంది. ఇప్పుడు కేట్ కూడా మారా డిమాన్ ఎగ్జిస్టెన్స్ గురించి నమ్ముతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కేట్ డగ్ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ అయితే డగ్ తనని కలవడానికి అలో చేయడు, కానీ కేట్ తన కంట్లో వచ్చిన రెడ్ మార్క్ని చూయిస్తుంది. ఇంకా అప్పుడు తనని లోపలికి రాణిస్తాడు. కేట్ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ చూస్తే డగ్ మారా పైన చాలా పెద్ద రీసెర్చ్ని చేస్తున్నాడని అర్థమవుతుంది. డగ్ మారా గురించి చెప్తాడు. మారా డిమాన్ 4 స్టేజెస్లో చంపుతుందని. ఫస్ట్ స్టేజ్లో నీకు అది నిన్ను ప్యారలైజ్ చేసి కనిపిస్తుంది. సెకండ్ స్టేజ్లో రెడ్ మార్క్ని కంట్లో వదిలేస్తుంది. థర్డ్ స్టేజ్లో నీతో ఫిజికల్ కాంటాక్ట్లో రావడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా 4th స్టేజ్లో నిన్ను చంపేస్తుంది. ఇప్పుడు నువ్వు సెకండ్ స్టేజ్లో ఉన్నావు అని కేట్తో అంటాడు. కేట్ ఏమో మరి ఇంకా నువ్వెలా బతికే ఉన్నావు అని అంటుంది. అతను అంటాడు, నేను ప్రతి 20 మినిట్స్కి ఒకసారి అలారం వచ్చేలా సెట్ చేసుకొని పడుకుంటాను. ఎందుకంటే మారా ఎప్పుడు చంపగలదు అంటే ఒక మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు. నేను 20 మినిట్స్కి ఒకసారి అలారం పెట్టుకోవడం వల్ల గాఢ నిద్రలోకి పోయే ఛాన్స్ ఉండదని అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో కేట్ సైకాలజిస్ట్ అయిన డాక్టర్ ఆలిస్ దగ్గరికి వెళ్ళి హెలినా ఏదో ఇన్విజిబుల్ ఫోర్స్ వల్ల చనిపోయిందని చూయిస్తుంది. డాక్టర్ ఆలిస్ అది కేవలం ఒక ఇల్యూషన్ మాత్రమే, ఏం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తాడు. నిజానికి చెప్పాలంటే అతనికి కూడా ఏం అర్థమై ఉండదు. సేమ్ అదే రోజు రాత్రి కేట్ పడుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే సోఫీ వాయిస్ వినబడుతుంది. విండో నుంచి చూస్తే సోఫీ బయట నిల్చున్నట్టుగా కనిపిస్తుంది. కరెక్ట్గా అప్పుడే తన వెనుక నుండి హెలినా వచ్చి నువ్వు నన్ను అజైలంలోకి పంపడం వల్లే నేను చనిపోయానని అంటుంది. అప్పుడే కేట్ లేస్తుంది. అంటే ఇది పీడకల అని అర్థమవుతుంది. కేట్ చాలా భయపడిపోతుంది. తను చూసుకుంటే తన బాడీ ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. తను అంతా చూడగలుగుతుంది కానీ తన బాడీని మూవ్ చేయలేకపోతుంది. అప్పుడు మారా డిమాన్ తన పైకొచ్చి తన మెడ పిసుకుతూ ఉంటుంది. కేట్ చాలా ఫోర్స్డ్గా లేస్తుంది. ఇంకా అంతా నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు కేట్ 4th స్టేజ్లో ఉంది అని అర్థమవుతుంది. ఇంకో సైడ్ డగ్ కళ్ళు చాలా రెడ్ అయిపోతూ ఉంటాయి. నిద్రపోకుండా ఉండడం కోసం డగ్ తన కంట్లో పొడుచుకొని కేట్ని హెల్ప్ కోసం పిలుస్తాడు. కేట్ డగ్ని ఆలిస్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తుంది. ట్రీట్మెంట్ చేసి డగ్ కన్నుకి కాటన్ని చుడతారు. డగ్ తన లైఫ్లో అతనికి ఉన్న గిల్ట్ గురించి చెప్తూ ఉంటాడు. ఒకరోజు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ ఒక కార్ని గుద్దేస్తాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోతారు. అది అంతా తన వల్లే అన్న గిల్ట్ అతనికి ఉందని చెప్తాడు. కేట్ అది అంతా విని అతన్ని కొంచెం కామ్ చేసి పడుకోబెట్టి కూర్చుంటుంది. అలాగే తను కూడా పడుకుంటుంది. మళ్ళీ తను ప్యారలైజ్ అవుతుంది. తన ముందు ఉన్న డగ్ మంచి నిద్రలో ఉంటాడు. అప్పుడే మారా డిమాన్ అతని పైకి వెళ్ళి అతన్ని చంపేస్తుంది. ఇంకా కేట్ దగ్గరికి వచ్చి అటాక్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ ఆలిస్ వచ్చి కేట్ని లేపుతాడు. మారా డిమాన్ వల్ల తను చాలా భయపడిపోతుంది. దానికి తోడు డగ్ చనిపోతాడు. తనకి ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. కేట్ సోఫీని కలవడం కోసం తన దగ్గరికి వెళ్తుంది. అక్కడ సోఫీకి తన 2 కళ్ళల్లో కూడా ఆ రెడ్ మార్క్ ఉండడం చూస్తుంది. తన దగ్గరున్న వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి సోఫీని ఆ రోజుకి పడుకోనివ్వద్దని సలహాని ఇస్తుంది. సో దాట్ సోఫీకి ఏం జరగొద్దు అని. కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కేట్కి బయటికి పంపించేస్తాడు. అతను తను చెప్పిందేమీ పట్టించుకోడు. కేట్ డైరెక్ట్గా డాగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఎన్విలాప్ని చూస్తుంది. దాంట్లో మొదటిగా టాకాహాసి మారా డిమాన్ని చూసి ఉంటాడు. టాకాహాసి జపాన్లో ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు. అందులో 38 మంది చిన్న పిల్లలు చనిపోతారు. దానివల్ల టాకాహాసికి చాలా గిల్ట్ ఉంది. ఇక్కడ మారా డిమాన్ ఇంకేదో కాదు, గిల్ట్ నుండి పుట్టిన దయ్యం అని అర్థమవుతుంది. బికాస్ మనం చూసుకుంటే
టాకాహాసికి ఆ పిల్లలు చనిపోయినందుకు గిల్ట్. హలీనా వాళ్ళ హస్బెండ్ అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు గిల్ట్. హలీనాకి వాళ్ళ హస్బెండ్ ఎఫ్ఐఆర్ని ఆపలేకపోయాను అని తనకి తాను బ్లేమ్ చేసుకున్న గిల్ట్. సోఫీకి ఏమో వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయాను అన్న గిల్ట్. కేట్కి ఏమో సోఫీకి తను ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయాను అన్న గిల్ట్. ఇంకా డక్కి తన వల్లే అతని ఫ్యామిలీ అంతా చనిపోయారు అన్న గిల్ట్. అంటే ఇక్కడ ఏదో ఒక తప్పు చేసి గిల్టీతో ఉన్న వాళ్ళని మారా డీమోన్ చంపేసి పనిష్మెంట్ ఇస్తుందని అర్థమవుతుంది. కేట్ మళ్ళీ సోఫీని కలవడానికి వెళ్తుంది. కానీ అప్పుడే తన దారిలోనే నిద్రపోతుంది. అప్పుడే తనకి సోఫీ కనిపిస్తుంది. తను చాలా భయపడిపోతుంది. ఇంకా హాస్పిటల్లో సోఫీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన వెనకే మారా డీమోన్ తన మీదకు వస్తూ ఉంటుంది. అప్పుడే సోఫీ కళ్ళు తెరిచి, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు, నా పేరెంట్స్ చనిపోయినందుకు నీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. వెంటనే మారా డీమోన్ మాయమైపోతుంది. చూస్తే కేట్కి ఇంకా సోఫీకి కంట్లో ఉన్న రెడ్ మార్క్ మాయమైపోతూ ఉంది. ఓన్లీ బికాస్ సోఫీ అలా అనగానే కేట్లో ఉన్న గిల్ట్ ఎగిరిపోయింది. సో ఇప్పుడు గిల్ట్ లేదు అంటే మారా డీమోన్ కూడా లేదని అర్థం. అండ్ ఎవ్రీథింగ్ నార్మల్ అవుతుంది. ఇంకా అంతా నార్మల్ అయిపోయిందని అనుకుంటుండగానే కేట్ పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. తను కళ్ళు తెరిచి చూస్తే డిటెక్టివ్ ఇంకా డాక్టర్ సోఫీని చూడడానికి వస్తారు. కేట్ సోఫీతో అంతా ఓకేనే కదా అని తనకి చూస్తే సోఫీ కళ్ళు రెండు బ్లాక్ కలర్లో అయిపోయి ఉన్నట్టుగా కనిపిస్తాయి. అప్పుడే డాక్టర్ ఇంకా డిటెక్టివ్ ఏదో చూడమని చూపిస్తూ ఉంటారు. కేట్ అక్కడ చూస్తే అక్కడ కేట్ పడుకున్నట్టుగా కనిపిస్తుంది. తను నిద్రలో నుంచి లేస్తుంది. కానీ టోటల్గా ప్యారలైజ్ అయిపోయి ఉంది. తను కాస్త లేవగానే హలీనా కనిపించి తన డెత్కి కేట్ని బ్లేమ్ చేస్తుంది. అంటే కేట్లో ఇంకా గిల్ట్ కంప్లీట్గా పోలేదు. సోఫీ వల్ల ఉన్న గిల్ట్ అయితే పోయింది. కానీ హలీనా చనిపోయినందుకు ఏదో ఒక రీజన్తో తన వల్ల చనిపోయిందన్న గిల్ట్ ఇంకా తనకి ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే గిల్ట్ ఫీల్ అన్నది అంత ఈజీగా ఎప్పటికీ కంప్లీట్గా పోదని. అండ్ ఇంకేముంది, మారా డీమోన్ కేట్ మీదకి వచ్చి చంపేస్తుంది. ఫైనల్లీ మూవీ ఇక్కడికి ఎండ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, మీరు మీ రియల్ లైఫ్లో మీకు ఉన్న గిల్ట్ స్టోరీస్ని కామెంట్స్లో సెండ్ చేసి కాస్త రిలాక్స్ అవ్వండి. సో దట్ మీ ఇంటికి మారా డీమోన్ వచ్చే పని తగ్గుద్ది. అండ్ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. ఇంకో కొత్త స్టోరీతో వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.